ఏం తింటున్నావు? ఇలాంటివన్నీ తాగకూడదంటే తాగుతా ఉన్నావు. ఏందిరా ఇది? స్ట్రింగ్ అంటే ఏందో? స్వీట్ షాప్కి తీసుకొచ్చానండి. చికెన్కి సంబంధించింది ఏందో తిన్నాడు. గుడ్లు ఇట్టెట్ట మిటకరిస్తా. ఇప్పుడు డబ్బులు ఖర్చు అయ్యిందా అనవసరంగా? నీకు ఒకటి చాలదని మళ్ళీ రెండు. చూడండి, ఎవడైనా రెండు తాగుతాడా? ఇది నేను తీసుకుంటున్నా, ఓకేనా? నేను తీసుకుంటా. సరిపోలేదా? ఇంకేం కావాలి? పో అడుగుపో, రెడీ అయిందేమో. పో అడిగిరా, పో పిలుస్తారు, పో. బాగాలేదా? బాగుందా బాగాలేదా? క్లారిటీ ఇవ్వు. ఎందుకు ఉట్టి ప్లేట్ తినేస్తున్నావే? తాగు, ఇది బాగుంది చూడు, తాగేసి తాగి చూడు, టేస్ట్ చూడు ఎట్లుంది. మూత పెట్టు గట్టిగా. ఇది చూడు. ఏది బాగుంది రెండిట్లో చెప్తే నేను తాగుతా. అదే బాగుందా? అట్లా కాదు బాయ్, టేస్ట్ చూసి చెప్పబ్బే. నువ్వు అంటే ఇది ఇచ్చాడంటే బాగాలేదు అని అర్థం అండి. వాడికి అది నచ్చింది కాబట్టి అది పెట్టుకొని తెలివిగా ఇది ఇచ్చాడు నాకు, ఇది తాగనేసి. చూడండి. సరే వెళ్ళి బర్గర్ అడుగుపో, వీడియో తీస్తా ఉన్నా నేను. వెళ్ళు, అక్కడి నుంచో నేను అడుగుతా. రెడీ అయిందేమో అడుగు, అబ్బాయిని అడుగు, రెడ్ షర్ట్ అబ్బాయి. రెడీ నా బర్గర్ పిజ్జా? వెతుకుతున్నాడు పిజ్జా కోసం. ఏనా రెడీ అవ్వలా? పో తీసుకురా, పో తినడానికి. పిజ్జా కోసం అల్లాడుతున్నాడండి. షాప్ మొత్తం పిచ్చి కుక్క తిరిగినట్టు తిరుగుతున్నాడు. అది రండి, మళ్ళీ వచ్చుకోవచ్చు. ఏనాయనా ఏమైంది? మళ్ళీ పోతున్నాడు. చచ్చే గొర్రె పిజ్జా కోసం. అమ్మా, ఏం తెచ్చుకున్నావురా? తిను. దయ్యం ఉన్నట్టున్నా. అవి వేసుకుంటారా సాసు? వేసుకొని తిను. నాకు వద్దులే, వద్దులే కిట్టు, నువ్వు తిను. ఏంది అది? ఏంది అది? అవునా? వేసుకో, అది కూడా బాగుంటుంది. తుంచివనా? బాగా తుంచిపోయి. ఏంది అది? తీసుకో, పెట్టి తిను. బాగా కోస్తారులే, తిను. నేను తీసిస్తా ఉండు. ఏంది అట్ట చేసేసినావురా? తిను, తీసుకో. కాలుతుంది, దగ్గరికి లాక్కో. చెయ్యి కాలే.
చచ్చిపోతున్నాడు ఆ పిజ్జా కోసం, అల్లాడుతున్నాడు. తిను తిను. మా కాలిపోతుంది. అదేసి ఇప్పుడు తిను. ఏం కాదులే, చిన్నగా తిను. చచ్చినాయి కాలేదు. తిను. చాలా ఎక్కువ వేసు బాబా, టేస్ట్ మారుతుంది. చాలా ఏందిరా నీకుతున్నావా? బాగుందా? ఏంది అట్ట పీకుతున్నావా? చిన్నగా అది ఇంకెవరు లేదు తెలియదానిక. ఏందో దాని మీద టమాటా ముక్కలు ఎర్రగడ్డలు వేసినారు, అదేదో సాగేది పోసినారు, ఇటు పీకుతున్నాడు దాన్ని. తినేసి తాగు, నాకు నచ్చింది. బాగుందని చెప్పు, ఫ్రెండ్స్కి తినమని చెప్పు పిజ్జాని. వాళ్ళు డైలీ తింటూ ఉంటారులే. అమ్మా తిను. ఏమే డబ్బులు? డబ్బులు సూపర్ లేవా? వాడెవడో నీలాంటాడు హోటల్కి వచ్చి 4 గిన్నెలు సాంబార్ తాగి 2 ఇడ్లీ తిన్నాడంట. అట్లా ఒక పిజ్జా తీసుకొని ఒక డబ్బా సాస్ తినేటట్టున్నావు నువ్వు. వేసుకో, టేస్ట్ మారుతుంది. వద్దు తిన్నకు. తిను. పూర్వకాలంలో ఆది మానవులు ఇట్లే తినేవాళ్ళు పచ్చి మాంసాన్ని. చూడండి కరువా కాలం అంది అంటున్నాడు. దిష్టి తగ్గుతుందిరా. ఎన్నిసార్లు చెప్పాను రా సాస్ తినొద్దని. ఆ హోటల్కి చెప్పేస్తామండి సాస్ తీసేమని చెప్తా అక్కడి నుంచి. తినకూడదని చెప్పిన, అట్లా టేస్ట్ మారుతుంది. సరే నేను బయట ఉంటాను, డబ్బులు కట్టేసి వచ్చేసాయి, పోతాను బయటకు. నేను లెక్క కట్టొచ్చేయి. యాడ్ నుంచి కడతావు చూద్దాం. ఫ్రీనా? మీ తాత మా తాత లేరేడా? చింటూ కొడతా నేను, చింటూ నేను. డబ్బా ఎత్తుకొని పో, నాకుంటా కూర్చో ఇంట్లో. ఫాస్ట్, తొందరగా వెళ్ళాలి. డబ్బా అడ్డం పెట్టినావు. ఇంకా దీన్ని అన్నాగా నేను అసలు భయం లేకుండా ఉన్నాం. తిన్నకురా. ఆ పళ్ళు చూడు ఎత్తుకొని క్లిప్ వేసుకోమంటే వేసుకోవు. కుందెలు కొన్నట్టున్నాయి 2 పాలు ఇయ్యను.
ఇయ్యను ఇయ్యను ఓయ్ ఇయ్యనరా. ఎట్టున్నాయి చూడు కుందేలు కొన్నట్టు రెండు. అక్కడ అది తీసుకో తుడిచేసుకో. ఇక్కడ అయిపోయినాయి. తినేసినాడు అండి పిజ్జా. డబ్బులు కట్టేసిరా, నాకు ఫోన్పేలో లేవు. ఇది తాగేసే, ఇది తీసుకో. బిల్లు కట్టేసి రావాలా? నేనా తినింది ఎవరు? పో కట్టరా. అప్పుడు నేను ఈడ కూర్చొని ఉంటా. నేనెందుకు పోతా? తినింది ఎవరు? మరి కట్టేది ఎవరు? చాలే తాగు. అంత శుద్ధగాడు లేడు ప్రపంచంలో. మొత్తం నాకేసి చేతులు ప్లేట్ కూడా నాకేటట్టున్నావు. చిచ్చి చింటూని చూడండి ఎంత గలీజ్ చేస్తున్నాడు. చాలా గలీజ్ పిల్లోడండి వీడు. మీకు తెలీదు. చూడండి వాడు భాగవతం అంతా చూపిస్తున్నా నేను. చూడండి వాడు చేసే పనులన్నీ. పోయి డబ్బులు కట్టుకో. నేను పోతున్నా, నాకు దీనికి సంబంధమే లేదు. నాకు సంబంధంలే, నువ్వు అట్టే కూర్చో. వెళ్ళిపోనా? ఏం చేస్తున్నాడో చూద్దామండి. డబ్బులు నన్ను కట్టమన్నాడు. ఏం చేస్తున్నావురా డబ్బులు కట్టకుండా? తిన్నావు ప్లేట్లు ఎవరు కడతారా డబ్బులు? మరి అట్లే కూర్చుంటే నీ దగ్గర పిజ్జాలు బర్గర్స్ వాళ్ళు చేపిస్తారు. కడతారా? ఇదిగోండి ఇంకా మొత్తం వదిలిచ్చినాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకా దేనికోసం వెతుకుతున్నాడు. చూడండి చేసే పని. కావాలరా మళ్ళీ ఇక్కడికి వచ్చినావు? ఏవి? అరే బొక్క బాగానే పెడుతున్నావు బిల్లు నాకు. అబ్బాయికి అంట ఒక 3 పీసెస్ కట్టండి అమ్మ. అవి 3 పీసెస్. ఇది కూడా అడిగాడండి ఒకటి. వద్దా? వద్దులే. ఇది తీసుకోనా? ఏది తీసుకొని చెప్పు వీటిలో. పార్సల్ 3 పీసెస్. ఇది కూడా ఒకటి తీసుకో. ఇది ఒకటి కట్టండి పార్సిల్. నీకు వద్దకపోతే నేను తింటాలే. మరి నేను తీసుకుంటే ఒకటి నేను బిల్లు కట్టాలి. ఇన్ని తింటే మాత్రం నువ్వు బిల్లు కట్టవా? డాడీ పోతున్నావు? బయట ఉంటావా? రే ఒకటి. రే బిల్లు కట్టకుండా డాడీకి పోతున్నావు? చూడండి ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. మొత్తం ఆర్డర్ పెట్టాడు, తిన్నాడు, వెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చున్నాడు సైలెంట్గా, ఏం తెలియనట్టు. బిల్లు యాడుందో తెలియదు, తింటాం మాత్రం తెలుసు. ఇక్కడ ఉంది, ఇక్కడ బిల్లు ఉంటుంది. అది తిని బయట కూర్చుంటే కట్టేది ఎవరు? పార్సల్ తీసుకో. మంచిగా బిర్యానీ తీసుకునేవాడివి కదా? ఏరా బిర్యానీ తీసుకునేవాడిగా?